నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ భారీ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారు. అందరికీ చేప ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేశారు బత్తిని కుటుంబ సభ్యులు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఎక్కువగా వస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన మరింత సమాచారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి కల్పన అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం ప్రారంభమైన చేప ప్రసాద కార్యక్రమం అయితే కంటిన్యూగా సాగుతూ ఉంది. ఉదయం మనం చూసుకున్నట్టయితే మంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా మనకు వేల మంది అయితే వచ్చి చేప ప్రసాదం తీసుకుంటా ఉన్నారు. అస్తమా రోగులు కావచ్చు, దమ్ము, దగ్గు, ఆయుసం వంటి జబ్బులు ఎవరికైతే ఉన్నాయో వారంతా వచ్చి కూడా చేప ప్రసాదం అనేది వేయించుకుంటూ ఉంటారు. దాదాపు గత 175 ఏళ్ళ పైగా కూడా ఇక్కడ చేప ప్రసాదం అనేది పంపిణీ చేస్తూ ఉంటారు బత్తిని సోదరులు. మొదట దూద్పల్లిలో ప్రారంభమైన ఈ చేప ప్రసాదం రాను రాను కూడా చాలా వరకు అభివృద్ధి చెందడం, ఎంతో మంది కూడా ఈ చేప ప్రసాదం వేసుకుంటా అని రావడంతో కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా గత కొన్నేళ్లుగా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎంతో ఘనంగా ఈ చేప ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది కూడా వచ్చి ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. దాదాపు వరుసగా 3 సంవత్సరాల పాటు కూడా ఈ చేప మందు ప్రసాదం తీసుకుంటే ఆయాసము కావచ్చు, దమ్ము, దగ్గు వంటివి రావు అని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. తెలుగు ప్రజలనే కాదు, దాదాపు ఇతర రాష్ట్రాల నుంచే ఎక్కువగా వచ్చి ఈ చేప ప్రసాదం అయితే తీసుకుంటూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలుగు ప్రజలకు కాస్త ఈ చేప మందు ప్రసాదం ఇక్కడనే దొరుకుతుంది కాబట్టి చాలా కాస్త తక్కువ నమ్మకం ఉంటుంది. అదే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇటు చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, మహారాష్ట్రగా, దాంతోపాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళైతే ఎక్కువగా వచ్చి ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే 8వ తారీఖు ఈ చేప ప్రసాదం ప్రతి సంవత్సరం అంటే మృగశిర కార్తె రోజు ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా మనకు 2 రోజుల ముందు నుంచే ఈ క్రౌడ్ అనేది కూడా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దాదాపు మనకు 6 నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే పెద్ద ఎత్తున వచ్చి ఈ చేప ప్రసాదం అయితే తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకుంటూ ఉన్నాము. 6 నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది కూడా అంటే ఇక్కడే వచ్చి ఇక్కడే ఉండి 2 రోజుల పాటు ఉండి చేప ప్రసాదాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. చేప ప్రసాదం దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి చాలా మంది ముందుగానే వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళకి ట్రైన్స్ కూడా కొంతమందికి అందుబాటులో ఉండవు. అట్లాంటి వాళ్ళు ముందే వచ్చి ఈ చేప ప్రసాదం కోసం వేచి చూస్తూ ఉంటారు. సో అదే సిచ్యువేషన్స్ కూడా మనకు నిన్న మొన్న ఇక్కడ కనిపించాయి. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, క్రౌడ్ సమయం గడుస్తున్న కొద్ది కూడా మనకు క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పండు ముసలి వారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చేప ప్రసాదం తీసుకుంటా ఉన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు, గతంలో జరిగిన ప్రజల ఇబ్బందులు కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి క్యూ లైన్లు పెంచడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కౌంటర్స్ కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్స్లో దాదాపు టికెట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ టికెట్కు సంబంధించి కూడా దాదాపు సమయ పాలన 2 గంటల పాటు కూడా ఆ టికెట్ చెల్లుతుంది. ఈ టైంలోనే వెళ్ళాలంటూ కూడా నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి టికెట్స్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. చేప ప్రసాదం ఫ్రీ అయినప్పటికీ కూడా చేప మాత్రం ఏదైతే చేప ప్రసాదం వేసే మందు చేపతో వేస్తూ ఉంటారో ఆ చేప మాత్రం దాదాపు 40 రూపాయల కాస్ట్ అనేది ఉంటుంది. ఆ 40 రూపాయల కాస్ట్ పెట్టేసి ఆ టోకెన్ తీసుకున్న తర్వాత క్యూ లైన్ల నుంచి కూడా దాదాపు మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా మనకు క్యూ లైన్ ఏర్పాటు చేయబడింది. అక్కడి నుంచి దాదాపు మనకు ఇక్కడ చేప ప్రసాదం ఎక్కడైతే పంపిణీ చేస్తున్నారో ఇక్కడికి రావాలంటే కనీసము దాదాపు 500 నుంచి 600 మీటర్స్ అయితే ఉంటుంది. అదంతా కూడా మనకు క్యూ లైన్లో జనాభాను అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున రద్దీ అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంది. చేప ప్రసాదం ఎవరైతే వేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ అయితే కంపల్సరీ కూడా వేసుకునే ముందు 3 గంటలు, వేసుకున్న తర్వాత 1 గంట పాటు కూడా ఎలాంటి ఆహారం తీసుకోవద్దని చెప్పేసి ఇప్పటికే ఇటు బత్తిని సోదరులు చెప్పడం జరిగింది. దాంతోపాటు వేసుకున్న తర్వాత కంపల్సరీ 45 రోజుల పాటు ఈ పత్తం అనేది పాటించాల్సి ఉంటుంది. ఈ పత్తం ఏదైతే పాటిస్తారో దాంతోనే ఈ చేప మందు ప్రసాదం ఇంకా మంచిగా పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా చేప ప్రసాదం వేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా కూడా ఇంటి దగ్గర 45 రోజుల పాటు కూడా 15 రోజులకు ఒకసారి కూడా ఒక మాత్రలా కూడా అది వేసుకోవాలని చెప్పేసి ఎక్స్ట్రా చేప మందు ప్రసాదం కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా చేప మందు వేసుకున్న తర్వాతకి పత్యం చేయాలి, ఏ విధంగా ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎలాంటివి పాటించాలని చెప్పేసి కూడా పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా దాదాపు చాలా గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము, ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఎప్పటి నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. इधर से आया, कब आया? हम हरियाणा से आए हैं जी, बहादुरगढ़ से आए हैं। हमने सुना था यहाँ मछली की ये दमे की दवाई देते हैं, इससे आराम होता है। कई बंदों को हो चुका है, अब हम भी देखते हैं आराम होता है या नहीं होता है। और यो भाई हैं, यो भी हरियाणा तैयार है। अरेंजमेंट्स
अरेंजमेंट बहुत अच्छा अरेंजमेंट है। फ्री में देते हैं, ना कोई रुपया लेते ना कोई पैसा लेते। तेलंगाना सरकार का और इस ट्रस्ट का मैं धन्यवाद करना चाहूँगा। आराम हो गया तो 100 बार धन्यवाद करना चाहूँगा। దాదాపు చూసుకున్నట్టయితే 1,50,000 వరకు కూడా ఈ రోజు వచ్చి జయప్రసాదం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికీ ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఈ రోజు 24 గంటల పాటు కూడా ఈ జయప్రసాదం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు రేపు కూడా ఈ జయప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరైనా జయప్రసాదం తీసుకుని వారు ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు కవాడీ కూడా కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర దూద్ బౌల్లో కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం కార్యక్రమం అయితే ఘనంగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.